పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత మలుపులు తిరుగుతోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు గులాబీ నేతలు. అయితే ఈ వ్యవహారంపై స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకొని స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది. ఆ తరువాత కూడా నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా మళ్లీ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అసలు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది? బైపోల్స్ వస్తాయని, భారీ మెజార్టీతో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నట్లు ఇవన్నీ జరుగుతాయా? తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఇటీవలే హైకోర్టుకు వెళ్లటం, అక్కడ తాజాగా తీర్పు రావటం జరిగిపోయాయి. నిజానికి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇందులో మొదట జాయిన్ అయిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని మొదట స్పీకర్ ను కలిశారు. అయితే అక్కడ నిర్ణయాధికారం ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇంత టైం లోపల చేయాలన్న రూలేం లేదు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం అంతా రాత్రికి రాత్రి జరిగిపోవాలనుకున్నారు. సీన్ కట్ చేస్తే హైకోర్టుకు వెళ్లారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుంచాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హత వ్యవహారంపై 4 వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని కోర్టు కోరింది. పిటిషన్లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం, ఎన్ని రోజుల్లో విచారిస్తాం, తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్ ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. లేదంటే తామే ఈ వ్యవహారాన్ని 4 వారాల తర్వాత సుమోటోగా విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని కేటీఆర్ ఇటీవలే కామెంట్ చేశారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతోన్న బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో చేసిన ఫిరాయింపులు చూస్తే ఆశ్చర్యం కలక్కమానదు. ఏకంగా ఎల్పీలనే విలీనం చేసుకున్న చరిత్ర గులాబీ పార్టీది అని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ పార్టీ మార్పు అంశం సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒకటి శాసన వ్యవస్థ, మరొకటి న్యాయ వ్యవస్థ. వేటికవే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యాంగబద్ధ వ్యవస్థలే. వేటి పరిధిలోని నిర్ణయాలు వాటివే. అందుకే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టులు ఆదేశాలు నేరుగా ఇవ్వవు. నిజానికి ఎమ్మెల్యేలపై వేటు అన్నది స్పీకర్ పరిధిలోని అంశం. అది ఎప్పుడు డిసైడ్ చేయాలన్న దానికి టైం బౌండ్ అంటూ ఏదీ లేదు. విచారణ చేసి స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు హైకోర్టు దిశానిర్దేశం చేయటం వెనుక కూడా అదే రీజన్ ఉంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై గులాబీ నేతలు తమ ఘన విజయంగా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ కేసులో విజేతలు, పరాజితులు అంటూ ఉండరు. కొన్ని లిమిటెడ్ సందర్భాల్లోనే కోర్టులు స్పీకర్ కు ఆదేశాలిచ్చిన దాఖలాలున్నాయి. అవి కూడా మళ్లీ రివ్యూలకు వెళ్లాయి. హైకోర్టులో మళ్లీ ఉపశమనం దొరక్కపోతే సుప్రీంకోర్టుకైనా వెళతామని గులాబీ నేతలంటున్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అంటున్నారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావటం తథ్యమంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బైపోల్స్ వచ్చి బీఆర్ఎస్ ఘన విజయంతో గెలవటం పక్కా అన్న ఆశల్లో గులాబీ నేతలున్నారు. నిజానికి అనర్హత అన్నది అనుకున్నంత ఈజీగా జరిగే విషయం కాదు. దేనికి ఓ రాజ్యాంగబద్ధమైన సిస్టమ్ ఉంది. స్పీకర్ విచక్షణాధికారమే ఫైనల్. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారుతోంది. ఎందుకంటే మరో 16 మంది ఎమ్మెల్యేలొస్తే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుంది. అప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. ఎందుకంటే పార్టీ మొత్తం సభ్యుల్లో 1/3 వంతు చీలిపోయి వేరే వర్గంగా ఏర్పడితే యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. అదొక ఆప్షన్ గా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ఆ 16 మంది కూడా రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లేదంటే స్పీకర్ టైం తీసుకుంటే వేచి చూడటం మరో ఆప్షన్. ఇప్పుడు 3 నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే వచ్చిన మరో 7 మందికి అదే రూల్ వర్తిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయంటున్నారు.
నిజానికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఫిర్యాదులపై రాజ్యసభ అయితే చైర్మన్ కు, లోక్సభ అయితే స్పీకర్ కు, అసెంబ్లీలోనూ స్పీకర్ కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. అనర్హత వేటు వేసే అధికారం కోర్టులకు లేదు. అయితే స్పీకర్ కు నిర్ణయాధికారం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై కోర్టులు రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కిహోటో హోలాహన్ వర్సెస్ జడ్జిల్హూ కేసులో, అలాగే రవి ఎస్ నాయక్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు గతంలో కామెంట్ చేసిన సందర్భం ఉంది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కుల్దీప్ నయ్యర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసిన 10వ షెడ్యూల్లోని అనర్హత చట్టం వర్తించదని సుప్రీం గతంలో చెప్పిన సందర్భం ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేదు. సో రెండు వైపులా తీర్పులున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలోనూ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు సవరణలు చేస్తున్నా మాటర్ ఎటూ తేలటం లేదు. పార్టీ ఫిరాయింపులైనా, అనర్హత వేటైనా టోటల్ గా ఈ వ్యవహారమంతా ఫైనల్ గా స్పీకర్ దగ్గరికే మ్యాటర్ వస్తుంది. ఆయన పరిధిలోనే నిర్ణయాలకు ఛాన్స్ ఉంది. చట్టం కూడా ఇదే చెప్తోంది. అయితే నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్న విషయంపై ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎలాంటి టైం బౌండ్ లేదు. అది కొన్ని వారాలైనా పట్టొచ్చు, కొన్ని నెలలు, ఏళ్లకేళ్లు పట్టొచ్చు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయాలు చూసినా ఇదే విషయం అందరికీ అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.